ఏంటి స్లిప్లు నేను అడిగేనా? మీ అన్ని పంపించాడు. నాకొద్దు. పేపర్ కొన్నాడట. తొందరగా తీసుకోవే. సార్ ఇక్కడ ఎవడో స్లిప్లు అందిస్తున్నాడు. పిచ్చిది. ఎవరు కానిస్టేబుల్స్? ఎరా ఇచ్చేసావా? ఏంట్రా అది? ఏంట్రా నాకు ఈ కర్మ? నువ్వేమో పట్టుకెళ్ళమంటావు, అదేమో పోలీసులు పట్టేవడానికి ట్రై చేసింది. ఫ్యామిలీరా మీరు? ఏంటి ఇక్కడ ఉన్నావు? ఎరా అన్నయ్య, నీలా నాది హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? స్లిప్పులు పంపించావు. అది కాదే, అన్ని కరెక్ట్ గా రాసావా లేదా? బాగా రాసంలే. మరి సిద్ధు ఇక్కడ? అదిగో. సిద్ధు, నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడకల వచ్చిందనమాట. నువ్వు నేను ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అదెందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిల్లవాడిని. రే సిద్ధు రాబే, మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దామా? బాయ్. ఏరా అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే, నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్? చదివితే చంపేస్తా నిన్ను. సిద్ధు, నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే నా గుండె లోతుల్లోకి తొంగి చూడు. మన శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ. అదేంట్రా శారీరకంగా అంటుంది? అయ్య బాబాయ్, అలాంటిది ఏం లేదు సార్. నాకు అర్థమైంది లేరా, దానికి బుర్ర తక్కువ. ఈ లెటర్ అన్న చదివితే అన్ని పనులు అయిపోయినా అనుకుంటారు. నువ్వు కానీ అమ్మా. మనం శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ మన మధ్య ఇంకా సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత దూరం ఉంది. ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీకు ఇంకో ఉత్తరం రాస్తాను. ఇట్లు సిద్ధుకి ముద్దులతో నీ పూజ. అదరా విషయం అర్థమైందా? ఇంకో లెటర్ కావాలా? ఇలాంటి లెటర్లు చదివితే మెంటల్ వస్తుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వాడెవడో నాకు లెటర్ రాస్తే వాడి తల పగలు కొట్టారు. అదెవరితో సిద్ధుకి రాసింది, దాని తల పగలు కొట్టారా లేదా? దానికి నీ సంబంధం ఏంటే? ఎందుకు కొట్టరు? రే సిద్ధు, పిల్ల బాగుందా లేదా? అబ్బాయి ఏదో కొంచెం మోస్తరుగా. నీకెందుకు, నువ్వు రెచ్చిపో. వాళ్ళ ఇంట్లో ఏమనంటే నాకు చెప్పు, వెళ్ళి కుమ్మేరా.